వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఆలుగడ్డ దమ్ బిర్యానీ. ఈ ఆలుగడ్డ దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన కడాయి పెట్టేసుకొని అందులో 1.5 పావు ఆయిల్ పోసేసుకోవాలి. ఇంచుమించుగా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి. ఒక కప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలండి. ఇలా పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వీటినన్నిటిని ఉల్లిగడ్డ కలర్ మారే దాకా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిగడ్డ కలర్ అనేది బ్రౌన్ కలర్ రావాలండి. మొత్తంగా బ్రౌన్ కలరు రావాలి. ఇలా సగం బ్రౌన్ సగం కలర్ మారకుండా ఉండకూడదండి. ఇలా మొత్తం కలర్ మారాకనే తీసేసుకోవాలి. ఇలా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయండి ఉల్లిగడ్డలు. అదేవిధంగా మరొక హాఫ్ పావడ్ ఆయిల్ పోసేసి అందులో ఆలుగడ్డలు వేసేసుకోవాలి. నేను ఆలుగడ్డ ముక్కలని ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నానండి. బిర్యానీకి చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను వేయించుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అదేవిధంగా మరొక బౌల్ని తీసేసుకొని అందులో 2 కప్పుల బాస్మతి రైస్ని వేసేసుకోవాలండి. బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటాయండి. ఇలా వేసేసుకొని కడిగేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇలా కడిగిన బియ్యంలో 1.5 లీటర్ వాటర్ పోసేసుకోవాలండి. ఇక్కడ 1.5 లీటర్ వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి బియ్యాన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒకవేళ మీరు వాటర్ పోసుకోవడం స్టవ్ పైన పెట్టేసుకోవచ్చండి. హాఫ్ పావడ్ ఆయిల్ పోసేసుకోవాలండి. అదేవిధంగా దీంట్లోకి 4 ఇలాచీలు, అదేవిధంగా 6 లవంగాలు, అదేవిధంగా 4 దాల్చిన చెక్కలు వేసేసుకోవాలి. అదేవిధంగా 1 బే లీఫ్ బిర్యానీ ఆకు, 1 జాపత్రి పువ్వు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అన్నం అనేది ఉడికించుకోవాలి. ఈ అన్నం అనేది పుల్లలుగా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి. అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని మనం ఇందాక ఆలుగడ్డలు ఉడికించుకుంటున్నాం కదండి, వాటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుంటే బిర్యానీలో చాలా తొందరగా ఆలుగడ్డలు అనేటివి ఉడికిపోతాయండి. ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి. ఇలా ప్లేట్లోకి బౌల్లోకి అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారంని వేసేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్నర ఉప్పు వేసేసుకోవాలండి. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇందులోకి హాఫ్ కప్పుడు పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ గడ్డ అనేది పడలేదండి, సో నేను 2 టేబుల్ స్పూన్ల గడ్డను వేసేసుకున్నాను. ఇలా గడ్డలు ఉంటే గడ్డలు కూడా వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. మసాలా మొత్తం ఆలుగడ్డ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలండి. మసాలా ముక్కకు పట్టేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ అనేది. ఇలా మసాలాలన్నీ ఇలా పట్టే విధంగా ఉంచుకోవాలి. ఇలా పక్కకు పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలండి ఇలాగే. అదేవిధంగా మనం ఇందాక రైస్ ఉడకబెడుతున్నాం కదా అండి, అది ఆల్మోస్ట్ అయిపోయిందండి. రైస్ అనేది పుల్లలుగానే తీసేసుకోవాలండి. నేను వేడి వాటర్ వంచేసి చల్ల వాటర్ పోసేస్తున్నాను. ఎందుకంటే వేడి వాటర్లోనే ఉంటే అవి ఇంకా ఉడికిపోతాయి. సో ఇలా చల్ల వాటర్ పోసేసుకొని వడగట్టేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఈ విధంగా ఉడికిపోవాలి. మరీ మెత్తగా ఉడకకూడదు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దానిపైన కడాయి పెట్టేసుకొని అందులో 1.5 నూనె పోసేసుకున్నానండి. 5 టేబుల్ స్పూన్ల వరకే పోసేసుకోవాలి ఇంచుమించుగా. ఇందులోనే 5 లవంగాలు, 4 ఇలాచీలు, 3 దాల్చిన చెక్కలు, అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక దీనిలోకి కొద్దిగా జాపత్రి పువ్వు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక నేను ఇందులోకి 1 టమాటా ముక్కను పెద్దగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. 1 చిల్లీ ముక్కను కూడా కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసేసుకోవాలండి. సాజీరా వేసేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా వేసేసుకున్నాక మనం ముందుగా మసాలా పట్టించుకున్నాం కదండి ఆలుగడ్డ ముక్కలకి, అవి వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసేసుకొని ఆయిల్లో కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి
వేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది సగమే వేసేసుకోవాలండి. మొత్తం మనం ఫ్రై చేసిన మొత్తం ఆనియన్స్ వేసేసుకోకుండా సగం వేసేసుకొని సగం బౌల్లోనే ఉంచేసుకోవాలి. అదేవిధంగా దీనిపైన రైస్ వేసేసుకోవాలి. రైస్ అనేది 80% ఉడికించకుండా కూడదండి, ఎందుకంటే మనం దమ్ చేస్తాం కాబట్టి దమ్ చేసేటప్పుడు చాలా ఉడికిపోతుంది. రైస్ని మనం 70% ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూనే పుల్లలుగా అదేవిధంగా ఉడికేసి వచ్చేస్తుందండి రైస్. ఇలా రైస్ వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక మూత తీసేసి ఇక్కడ సాఫ్రాన్ ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నానండి, ఎల్లో కలరు. ఇలా వేసేసుకొని దానిపైన పుదీనా వేసేసుకుంటున్నానండి. ఒకవేళ కనుక మీరు పోపులో కనుక వేసుకోవాలనుకుంటే పోపులో వేసేసుకోవచ్చు. ఇలా పుదీనా వేసేసుకొని చాలా కూడా వేసేసుకోవచ్చండి, పుదీనా స్మెల్ ఎక్కువ కావాలి అనుకుంటే. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి దానిపైన ఒక వాటర్ క్యాన్ పెట్టేసుకొని దమ్ చేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు మూత చుట్టూ పిండి కూడా పెట్టేసుకొని దమ్ చేసేసుకోవచ్చు. ఇలా దమ్ చేసేసుకున్నాక నేను మళ్ళీ మూత తీసేసి మనం ఇందాక హాఫ్ ఆనియన్స్ ఉంచుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పైన రైస్ కూడా చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఇలా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ వాటర్ క్యాన్ పెట్టేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు దమ్ చేసేసుకోవాలండి. దమ్ ఎలానైనా చేసుకోవచ్చండి, కానీ ఆవిరి మాత్రం బయటకు వెళ్ళకుండా దమ్ చేసేసుకోవాలి. చూడండి, దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. రైస్ కూడా పుల్లలుగా చాలా చక్కగా ఉడికేసి వచ్చేసిందండి. చూడండి, ఇలా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఆలుగడ్డ బిర్యానీ చాలా పుల్లలుగా అదేవిధంగా రైస్ అనేది ఉడికిపోయేసి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నేను ఒక బౌల్లోకి వేసి చూపిస్తాను ఈ ఆలుగడ్డ బిర్యానీ ఇలా వచ్చిందో అన్నది. ఇలా వేసేసుకొని ఇలా బౌల్లోకి వేసేసుకొని ఈ గిన్నెను ఇలా వేసేసుకొని చూడండి, గిన్నె అడుగున కూడా మాడిపోలేదు. ఇలా ఆలుగడ్డ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. రైస్ అనేది పుల్లలుగా వచ్చేసింది. ఆలు అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి. ఒకవేళ కనుక మీరు మూతకి పిండి పెట్టి దమ్ చేసుకుంటే మీరు మధ్యలో మూత ఓపెన్ చేయలేరు కాబట్టి ముందుగానే ఫుడ్ కలర్ వేసేసుకొని అదేవిధంగా ఆనియన్స్ కూడా పైన వేసేసుకోవాలండి. పైన వేసేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఒకటేసారి ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకుంటే కింద కొన్ని వాటర్ పోసేసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని మనం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకున్నాం కదా ఫస్ట్లో, అప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని దానిపైన రైస్ వేసేసుకొని దమ్ చేసేసుకోవాలండి. అలా అయితే మాడిపోకుండా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మాడిపోయి తెలిసిపోతుందండి. సో దమ్ అయింది తొందరగా తెలిసిపోతుంది ఇలా చేసుకుంటే. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి.